రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మరి ఈరోజు భారతదేశం అగ్రగామి దేశాల్లో భాగంగా నిలిచిందన్నా, లేకపోతే ఈరోజు సొసైటీలో ప్రజలందరూ కూడా సమానత్వంలో మనం అందరం కూడా చూస్తున్నామన్నా, లేకపోతే కలిసిమెలిసి బతుకుతున్నామన్నా, ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సూచించిన మార్గాలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం పయనిస్తుంది కాబట్టి ఇది సాధ్యపడిందని చెప్పేసి మనం భావించవచ్చు. మరి ఈ ప్రభుత్వంలో ఏదైతే బిఆర్ అంబేద్కర్ గారి మార్గ నిర్దేశన అనుసారంగా నడుస్తోంది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి అధిక ప్రాధాన్యత ఇచ్చేసి మనందరం వేరు కాదు, మనందరం సమానం, కేవలం అలంకారప్రాయంగా కాదు పదవుల్లో కూడా ఆ సమానత్వాన్ని చూపాలి అని చెప్పేసి ఈరోజు ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం, కేవలం పదవులే కాదు ఉద్యోగాల్లో కూడా 50% రిజర్వేషన్ అని చెప్పేసి ఖచ్చితత్వంగా పాటించడం అనేది ఈరోజు చూస్తున్నటువంటి గొప్ప మార్పు. మరి ఈ యొక్క ప్రభుత్వానికి ఒక దిశానిర్దేశంగా ఆయన సూక్తుల్ని పాటిస్తుంది. మరి ఆయనకి ఘన నివాళి అర్పించాలని చెప్పేసి ఈరోజు విజయవాడలో అంత పెద్ద స్టాచ్యూని కూడా నెలకొల్పడం అనేది ఇది ఒక చరిత్ర. మరి గతంలో ఎప్పుడు కూడా ఎవరు కూడా ఆలోచించినటువంటి వ్యక్తిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఎత్తులో ప్రజలందరూ కూడా ఆయనని కొనియాడుతున్నారు. మరి ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఆ మంచి పనిని, ఎందుకంటే ఆ మహనీయుడిని మనం కొనియాడాలి, మన భావితరాలకి పరిచయం చేయాలి, భావితరాలందరికీ కూడా ఆయన చూపించినటువంటి మార్గంలో పయనించేలాగా చేయాలి. అంటే వారికి ఒక ఆదర్శంగా నిలిచే ఒక మెమోరియల్ ఉంటే వాళ్ళు గుర్తు చేసుకుంటూ ఉంటారు అనే ఉద్దేశంతో విజయవాడలో అంత పెద్ద మెమోరియల్ని కట్టడం జరిగింది. నిజంగా మా అందరికీ కూడా ఈ ప్రభుత్వానికి కూడా చాలా గర్వకారణం విషయం అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నా. ఈరోజు మహానేత అంబేద్కర్ జయంతి. ఇటువంటి మహానేతలను మనం ఎన్నిసార్లు ఆయనను దర్శించుకున్నా, ఆయన విగ్రహాల దగ్గరికి వచ్చినా మనకు ఒక స్ఫూర్తిదాయకం. భారతదేశంలో రాజ్యాంగాన్ని ఈరోజు మనము ఉన్నాము అంటే ఆ మహానేత అంబేద్కర్ గారి చలువ. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈరోజు మనం అందరము చూస్తూ ఉన్నాము. వాళ్లకు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు అలాగే మైనార్టీలకు ఇతోధికమైన సహాయం చేస్తూ వాళ్లను ఆర్థికంగా సామాజికంగా సాంఘికంగా పైకి తీసుకొని వస్తూ అంబేద్కర్ ఆశయాల ప్రకారము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్న వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు.